హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి, దీన్ని ఎలా బై చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. బిట్ కాయిన్ అనేది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అన్నమాట. ఇది బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ ప్రెజెంట్ గా రన్ అవుతున్నది. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు సతోషి నకామోటో అనే ఒక పర్సన్ ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ బిట్ కాయిన్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండదన్నమాట. బ్యాంక్ కంట్రోల్లో కానీ, కంపెనీ కంట్రోల్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్లో కానీ ఎవరి కంట్రోల్లో ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్ అనమాట. ఈ బిట్ కాయిన్ అవసరం ఎందుకు వచ్చిందంటే, మనీని ఎటువంటి బ్యాంక్ అవసరం లేకుండా డైరెక్ట్గా పీర్ టు పీర్ పంపించుకోవడానికి, అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్గా ఉండడానికి ఈ బిట్ కాయిన్ అవసరం అనేది వచ్చింది. ఈ బిట్ కాయిన్కి ఎందుకు అంత డిమాండ్ అంటే, ఈ బిట్ కాయిన్స్ అనేవి లిమిటెడే ఉంటాయన్నమాట. 21 మిలియన్స్ వరకే ఎగ్జిస్ట్ అవుతాయి. అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీకి ఎటువంటి కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉండదు. ఇంకా ఈ క్రిప్టో కరెన్సీ అనేది, ఈ బిట్ కాయిన్ అనేది లిమిటెడ్గా ఉండడం వలన, ఎక్కువగా డిమాండ్ ఉండడం వలన దీని వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈ బిట్ కాయిన్స్ ఎలా వస్తాయంటే, బిట్ కాయిన్ మైనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేంటంటే కొన్ని డిఫికల్ట్ మ్యాథమెటికల్ పజిల్స్ని సాల్వ్ చేయాలన్నమాట. అలా సాల్వ్ చేస్తే రివార్డ్ రూపంలో బిట్ కాయిన్స్ అనేవి వస్తాయి. అయితే జనరల్గా మన మొబైల్తోనో లేకపోతే మన ల్యాప్టాప్తోనో అలాంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేమన్నమాట. దానికి పవర్ఫుల్ కంప్యూటర్స్ అనేవి కావాలి. దీన్నే మైనింగ్ అంటారు. కొన్ని కంపెనీస్ సపరేట్గా ఈ మైనింగ్ ప్రాసెస్ని నిర్వహిస్తుంటాయి. లైక్ ఈ మ్యాథమెటికల్ పజిల్స్ ఎలా ఉంటాయంటే, 100 కోట్ల జనాభాలో ఒక పర్సన్ని మాత్రం మీరు గెస్ చేయాలన్నమాట. అంటే మీరు ఎన్ని గెస్ట్లు చేయాలి? 100 కోట్ల గెస్ట్లు చేయాలి. ఇలా చేయడానికి ఎంతో కాంప్లెక్స్ హార్డ్వేర్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈ మైనింగ్ కంపెనీస్ ఆ మ్యాథమెటికల్ పజిల్స్ని సాల్వ్ చేసినప్పుడు రివార్డ్స్ రూపంలో బిట్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ మైనింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ విధంగా వచ్చిన రివార్డ్ రూపంలో వచ్చిన బిట్ కాయిన్స్ని క్రిప్టో ఎక్స్చేంజెస్కి అమ్ముతాయి. సో బిట్ కాయిన్స్ని ఎవరు పడితే వాళ్ళు మైనింగ్ చేయలేరు. ఈజీగా ఆ బిట్ కాయిన్స్ మనం పొందలేము. మన దగ్గర ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ తోటి బిట్ కాయిన్స్ని జనరేట్ చేయలేము. బిట్ కాయిన్ వాల్యూ ఎందుకు అలా పెరుగుతుందంటే, ఈ విధంగా రివార్డ్స్ రూపంలో వచ్చే బిట్ కాయిన్స్ అనేవి ఎవ్రీ 4 ఇయర్స్కి సగం అయిపోతాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి 2009లో 50 బిట్ కాయిన్స్ అనేవి రివార్డ్ రూపంలో వస్తాయి ఈ మైనింగ్ కంపెనీస్కి. 2012లో 25 బిట్ కాయిన్స్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మైనింగ్ చేస్తున్న ఎవ్రీ 4 ఇయర్స్కి వచ్చే బిట్ కాయిన్స్ అనేవి సగానికి తగ్గిపోతూ ఉంటాయి. సో మైనింగ్ చేస్తూ అప్ టు మ్యాక్సిమం 21 మిలియన్ బిట్ కాయిన్స్ వరకు మాత్రమే ఈ విధంగా మైనింగ్ అనేది చేయగలుగుతారు. సో మనం చేసేది ఏంటంటే, మనం ఈ బిట్ కాయిన్స్ని మైన్ చేయము, కానీ ట్రేడ్ చేస్తామన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో మనము షేర్స్ని ఎలా బై సెల్ చేస్తామో, అలానే బిట్ కాయిన్స్ని మనము క్రిప్టో ఎక్స్చేంజ్లో బై కానీ సెల్ కానీ చేస్తాము. మనకు ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజెస్ NSE, BSE ఎలా ఉన్నాయో, అదేవిధంగా కాయిన్ DCX అనే క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది ఉంది. ఈ ఎక్స్చేంజ్ నుంచి మనము బిట్ కాయిన్స్ బై కానీ సెల్ కానీ చేస్తాము. సో మనము కాయిన్ DCX ఎక్స్చేంజ్ నుంచి బిట్ కాయిన్స్ని బై చేయాలి అని అంటే, మనము కాయిన్ DCX అనే యాప్ని ప్లే స్టోర్లోంచి కానీ లేకపోతే యాప్ స్టోర్లోంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కాయిన్ DCX యాప్ నుంచి బిట్ కాయిన్స్ ఎలా బై చేయాలో ఈ స్క్రీన్ షాట్లో చూద్దాం. మీరు బిట్ కాయిన్స్ని బై చేయడానికి కాయిన్ DCX యాప్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్గా కాయిన్ DCX యాప్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఆధార్ KYC, పాన్ వెరిఫికేషన్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ లాంటివి కంప్లీట్ చేసుకుంటే అకౌంట్ అనేది ఇమీడియట్గా ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు హోమ్లో మీకు యాడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క వ్యాలెట్లో మనీని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మనీని మీరు UPI తోటి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత మనీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాతకి మీకు హోమ్ పేజ్లో బిట్ కాయిన్ అని చూపిస్తుంది. లేదా మీరు సెర్చ్లోకి వెళ్ళి బిట్ కాయిన్ అని సెర్చ్ చేసినా కానీ కనిపిస్తుంది. సో ఇక్కడ హోమ్ పేజ్లో బై బిట్ కాయిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ ఇన్ రూపీస్ అని ఉంది కదా, అక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. మీరు ముందరనే వాలెట్లోకి మనీ యాడ్ చేసుకోవాలన్నమాట, ఇంతకుముందు చెప్పినట్టుగా. సో నేను ఇక్కడ ఆల్రెడీ 1000 యాడ్ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నానంటే 990 రూపీస్ తోటి బిట్ కాయిన్ని కొందాం అనుకుంటున్నాను.
సో ఇన్ రూపీస్లో 990 ఎంటర్ చేస్తే దాని కరస్పాండింగ్ బిట్ కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఎన్ని బిట్ కాయిన్లు వస్తున్నాయి అనేది. సో నాకు ఇక్కడ 990 రూపీస్కి 0.000119993 బిట్ కాయిన్స్ అనేవి వస్తున్నాయి. కింద మీరు స్వైప్ టు బై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బై ఆర్డర్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. సో మీరు మళ్ళీ హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ టుడేస్ కాయిన్స్ పిఎన్ఎల్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ చూపిస్తుంది కరెంట్ వాల్యూ ఎంత ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఎంత ఉంది అనేది. సో కింద బాటంలో పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి, వాటి వాల్యూ ఎంత అనేది కనిపిస్తుంది. సో ఇది టోటల్గా బిట్ కాయిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా బై చేయాలి అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.